సృష్టి ఆరంభానికి ముందు నిశ్శబ్దమే ఉంది. ఆ నిశ్శబ్దానికి పేరు శివుడు. శివుడు ఉన్నాడు కానీ సృష్టి లేదు. చైతన్యం ఉంది కానీ చలనం లేదు. శక్తి రూపంలో పార్వతీదేవి అవతరించింది. శివుడిని పొందాలనే తపనతో కఠిన తపస్సు చేసింది. శివుడు ఆమె ప్రేమని పరీక్షించాడు. అహంకారం లేని ప్రేమే నిజమైన భక్తి అని తెలుసుకోవడానికి. పరీక్ష పూర్తి అయ్యింది. శివుడు గ్రహించాడు, ఈ శక్తి లేకుండా తాను సంపూర్ణుడు కాడు అని. పార్వతీదేవి అడిగింది, ప్రభు, మీతో నేను ఎప్పటికీ వేరుగా ఉండకూడదు అని. అప్పుడు శివుడు అన్నాడు, వేరుగా ఎందుకు? నువ్వే నేను, నేనే నువ్వు అని. అదే క్షణంలో శివుడు తన అర్ధభాగాన్ని పార్వతీదేవికి ఇచ్చాడు. చైతన్యం ప్లస్ శక్తి కలిసినప్పుడు సృష్టి మొదలైంది. అదే జీవన సత్యం. ఇది కథ కాదు, సందేశం. స్త్రీ పురుషులు సమానమే అన్న సత్యం. శివుడు పార్వతీదేవికి అర్ధభాగం ఇచ్చాడు కాదు, తన సంపూర్ణతను ఆమెతో పంచుకున్నాడు.